దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని, ఎన్ని సంవత్సరాలు మనకి పరిచయం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వారు పరిచర్యలో ఉన్నా, మనము గుడ్డిగా ఏ బోధ కూడా అనుసరించకూడదని బెరియా సంఘం వారి వల్లే లేఖనాల ప్రకారంగా ఆ యొక్క బోధ ఉన్నదో లేదో చూసుకుని, లేఖనాల్లో ఉన్న దాని ప్రకారంగా మాత్రమే మనము జీవించాలని వాక్యమై ఉన్న దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఎందరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళే దేవుని పిల్లలు అనబడతారని, వారు మాత్రమే నిత్య జీవునికి వారసులుగా ఉంటారని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటా ఉన్నాము. వాక్యాన్ని అనుసరించి మనము జీవించాలి అని అంటే, దేవుడి కృపను బట్టి మనకిచ్చిన జీవితాంతము ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి అని ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18 నుంచి 22వ వచనం వరకు చూసిన, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా చూసినా సరే మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం బ్రతికినంత కాలము కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తూ, ఆ వాక్కు ప్రకారంగా మనము జీవించే వారిగా ఉండి దేవుని పిల్లలుగా నిత్య జీవంలోనికి ప్రవేశిద్దాము. దేవునికే మహిమ కలుగునుగాక.